ఒకప్పుడు ఒక యాపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం లేదని చెప్పేవాళ్ళు, అవునా? కానీ ఇప్పుడు 24 యాపిల్స్ తినాలి. 24 యాపిల్స్ తినాలి అని అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 2-3 యాపిల్స్ తినేసరికి గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ప్రోటీన్ ఫుడ్ చాలామందికి అవసరం. కానీ ఎంతమంది ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు? ఎందుకంటే మనకి ప్రోటీన్, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందాలి అని అంటే మనము కేజీల్లో తీసుకోవాలి. కందిపప్పు కానీ, లేకపోతే దినుసులు కానీ, లేకపోతే నాన్ వెజ్ కానీ, ఇంత ఫుడ్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందా లేదా? మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది పనిచేయదు, అవునా కదా? కానీ ఈ ఫుడ్ అయినా కూడా డైరెక్ట్గా మన దగ్గరకు క్వాలిటీగా రావట్లేదు, ఆర్గానిక్ వేజ్గా రావట్లేదు. దాని నిండా కెమికల్సే ఉంటున్నాయి. ఆ ఫుడ్ మన లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకి విటమిన్స్, మినరల్స్గా కన్వర్ట్ అవ్వటం కాకుండా హెల్త్ ఇష్యూస్గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్లో అసలు పోషకాలు అనేది ఉండట్లేదు. పంట పండించే విధానమే మారిపోయింది అనుకుంటే పంటను వండే విధానం కూడా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు మంచిగాను రాగి కానీ, ఇత్తడి గిన్నెలో కానీ వండేవాళ్ళు. అలా వండడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ మన బాడీలోకి వెళ్ళేవి. ఇప్పుడు ఏంటంటే మీరు వండే విధానం కూడా మార్చేసి చాలా మొత్తం ఎలక్ట్రానిక్ వేజ్గా కానీ, లేకపోతే వండే బౌల్స్ వేజ్గా కానీ మారిపోయింది. ఇలా మారిపోవడం వల్ల కూడాను మీరు హెల్త్ ఇష్యూస్ బారిన పడుతున్నారు. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే తినే విధానం కూడా మారిపోయింది, అవునా కదా? ఎందుకంటే ఒకప్పుడు మనం ఫుడ్ తినాలి అని అంటే ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా సరే ఒక చోట కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఏదైతే పెట్టారో దాన్ని ఆస్వాదిస్తూ తినేవాళ్ళు. అలా తినటం వల్ల ఆ ఫుడ్లో ఉన్నవి అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళేవి. కానీ ఈ రోజుల్లో పిల్లలకి, పేరెంట్స్కి సంబంధమే లేదు. అండ్ పెద్దవాళ్ళు టీవీ రిమోట్ నొక్కుతూ టీవీని చూస్తూ తింటున్నారు. పిల్లలైతే మొబైల్స్ చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల కూడా మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తున్నారు. ఇలా తినడం వల్ల ఏమవుతుందనంటే మీరు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియట్లేదు. కాబట్టి ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతారు అండ్ హెల్త్ ఇష్యూస్ ఫామ్ అయిపోతుంటాయి. కాబట్టి మనము వండించే విధానము అండ్ పండించే విధానము, తినే విధానంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన ఆరోగ్యంలో కూడా డిఫరెన్సెస్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారా? ఇవన్నిటిని కూడా మీకు సరిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెల్నెస్ కోచ్ మాత్రమే. సో అలాంటి వెల్నెస్ కోచ్ మీకు కావాలి. నేను ఒక వెల్నెస్ కోచ్ అని చెప్పాను, నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నాను, నా హ్యాబిట్స్ని నేను మార్చుకున్నాను అని చెప్పాను. సో మీకు ఒక వెల్నెస్ కోచ్ కావాలి అంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను మీకు హెల్ప్ చేసి అండ్ మీకు హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలో నేను డిజైన్ చేస్తాను. సో ఇవన్నీ మీకు కావాలంటే ఏం చేయాలంటే నా నెంబర్కి కాల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు త్రివేణి, నేను ఒక వెల్నెస్ కోచ్.